ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన ప్రదేశాల్లో ఒకటి మన హైదరాబాద్లో ఉందని మీకు తెలుసా? అక్కడికి వెళ్ళిన వాళ్ళు తిరిగి సరిగ్గా బయటికి రాలేదని చెప్తారు. అక్కడ రాత్రి సమయంలో వినిపించే కేకలు, కనిపించే నీడలు మరియు అక్కడ జరిగిన భయంకరమైన సంఘటనలు ఇవన్నీ నిజమేనా? ఇవాళ మనం తెలుసుకోబోతున్నాం. హైదరాబాద్లో అత్యంత భయంకరమైన ప్రదేశాల్లో ఒకటైన కుందన్ బాగ్ హాంటెడ్ హౌస్ గురించి. ఈ సంఘటన 2002 ప్రాంతంలో మొదలైంది. హైదరాబాద్లోని కుందన్ బాగ్ కాలనీలో ఒక సాధారణ ఇల్లు. పక్కింటి వాళ్ళకు మొదట్లో ఏమీ అనుమానం రాలేదు. కానీ కొద్ది రోజుల తర్వాత ఆ ఇంటి దగ్గర నుంచి భయంకరమైన వాసనలు రావడం మొదలయ్యాయి. రాత్రి సమయంలో ఆ ఇంట్లో లైట్లు వెలిగేవి, నీడలు కదిలేవి. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే పగల సమయంలో అక్కడ ఎవరో కనిపించేవారు కాదు. కాలనీ వాళ్ళు మొదట దీన్ని సాధారణంగా తీసుకున్నారు. కానీ ఒకరోజు ఒక దొంగ ఆ ఇంట్లోకి వెళ్ళడానికి ప్రయత్నించాడు. దొంగ చెప్పిన కథ వింటే ఇప్పటికీ చాలామంది భయపడతారు. అతను చెప్పిన ప్రకారం ఆ ఇంట్లో 3 మహిళలు కూర్చుని ఉన్నారని, వాళ్ళ చర్మం తెల్లగా, కళ్ళు వింతగా మరియు వాళ్ళు మనుషుల్లా కనిపించలేదని చెప్పాడు. అతను భయంతో అక్కడికి నుంచి పరిగెత్తి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు అక్కడికి చేరుకున్నప్పుడు మొదట ఏమీ కనిపించలేదు. కానీ ఇంటి తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చూసింది భయంకరమైన దృశ్యం. ఆ ఇంట్లో 3 మహిళల శవాలు దొరికాయని చెప్తారు. మరియు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ శవాలు చాలా రోజుల క్రితమే చనిపోయినట్లుగా ఉన్నాయట. అయితే అప్పటి వరకు రాత్రులు కనిపించిన వాళ్ళు ఎవరు? లైట్లు ఎవరు ఆన్ చేశారు? నీడలు ఎవరివి? ఈ సంఘటన తర్వాత ఆ ఇంటి గురించి ఎన్నో రూమర్లు మొదలయ్యాయి. రాత్రి సమయంలో అక్కడ మహిళల నవ్వులు వినిపిస్తాయని, కిటికీల దగ్గర నుంచి ఎవరో చూస్తున్నట్లు అనిపిస్తుందని, మరియు అక్కడికి వెళ్ళిన కొందరు వింత అనుభవాలు ఎదుర్కొన్నారని చెబుతారు. కొంతమంది స్థానికులు ఇప్పటికీ చెబుతుంటారు ఆ ఇంటి దగ్గర రాత్రి 12 తర్వాత వెళ్ళవద్దని. కానీ నిజంగా అక్కడ దెయ్యాలున్నాయా, లేదా ఇది కేవలం ఒక భయంకరమైన అపోహ మాత్రమేనా? ఇప్పటికీ కుందన్ బాగ్ హాంటెడ్ హౌస్ కథ హైదరాబాద్లో అత్యంత మిస్టీరియస్ సంఘటనలో ఒకటిగా మిగిలిపోయింది. మరి మీ అభిప్రాయం ఏమిటి? ఈ సంఘటన నిజంగా పారానార్మల్ ఘటననా, లేదా కేవలం కల్పిత కథనా? కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి మరిన్ని భయంకరమైన మిస్టరీస్ అండ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.